లేటెస్ట్గా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే అని ఒక సర్వే చేస్తుందండి. సమగ్ర కుటుంబ సర్వే అనే కంటే కూడా దీన్ని కుల సర్వే అని చెప్పొచ్చు అనమాట. ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో దేశ జనాభా ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం తప్పు కాదు. కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే, మీరు ఏ క్యాస్ట్ అని అడగడం, మీకు రిజర్వేషన్ ఉందా లేదా అని అడగడం, ఇన్కమ్ ఎంత అని అడగడం, ఇదంతా నాకు నచ్చలేదన్నమాట. పిల్లల మెరిట్ని బట్టి కాకుండా కులాన్ని బట్టి రిజర్వేషన్ కేటాయించడమే తప్పు. మళ్ళీ దానికోసం ప్రత్యేకించి సర్వే, ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారు. మన వాళ్ళు ఏదో కష్టపడి గవర్నమెంట్ జాబులు ఏం కాదు కదండి, ప్రైవేట్ జాబ్స్ ఏదో పొద్దుట వెళ్ళి నైట్ వచ్చి అంతో ఇంతో కాస్త ఇల్లు కట్టుకున్నా దానికి మీ సర్వే ఎందుకండి? మీరు ఇచ్చింది ఏం కాదు కదా, గవర్నమెంట్ మనకి ఇచ్చింది ఏం కాదు అది. సో దానికి సర్వే ఎందుకు? ఏ ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకొని ఏం చేస్తారు? ప్రతి కులంలోనూ పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు కదా. మెరిట్ని బట్టి పిల్లలకి ఫస్ట్ సీట్ ఇవ్వడం నేర్చుకోండి.